హాయ్ హలో వెల్కమ్ టు రక్షా ఏవియాన్ షో. నేను మీ పీవీకే వై చంద్రిక. ఈరోజు ఒక టాపిక్ మన 2 స్టేట్స్కి రిలేటెడ్గా ఒక టాపిక్ జరుగుతుంది. పొలిటికల్ లీడర్స్ అయినంత మాత్రాన ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడచ్చు, మాట్లాడే హక్కు ఉంది అని అనుకుంటున్నారనమాట. కానీ నిజంగా చెప్పాల్సింది ఏంటి అంటే, ఎవరైనా సరే మాట్లాడే స్వేచ్ఛ ఉంది, కాదనట్లేదు. కాకపోతే అవతల వాళ్ళని అవమానించే విధంగా మాట్లాడే స్వేచ్ఛ రాజ్యాంగం మీకు ఇవ్వలేదు. మీ పరిధుల్లో మీరు మాట్లాడాల, విమర్శించండి. ఆ విమర్శ ఎలా ఉండాలంటే సత్విమర్శలాగా ఉండాలి, అంటే మంచిగా ఉండాలి విమర్శ. బూతులతోనూ లేకపోతే వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ని టార్గెట్ చేస్తూనూ మాట్లాడకూడదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న టాపిక్ ఏంటి అనేది చెప్తాను. ఇక్కడ 2 స్టేట్స్లో, ఆంధ్ర అండ్ తెలంగాణలో జరుగుతున్న 2 ఇష్యూస్ కోసం నేను మాట్లాడతాను. నెంబర్ 1, కల్వకుంట్ల కవిత గారు ఏమంటున్నారు, ఇడుపు కాగితం అనేది ఇక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళకి తెలియకపోతే పవన్ కళ్యాణ్ గారిని అడగండి అని చెప్తున్నారు. ఇడుపు కాగితం అనేది ఏంటి అంటే విడాకుల పత్రంకి ఉన్న వర్షన్ అన్నమాట, తెలుగు వర్షన్. తెలుగునే అనాలండి, యాస డిఫరెన్సే, కానీ భాష ఒకటే. అది తెలుసుకోలేక చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మనందరం తెలుగు భాషనే మాట్లాడుతున్నాం. భాష అందరిది ఒకటే, కానీ యాస డిఫరెన్స్ 100 కిలోమీటర్లకి 100 కిలోమీటర్లకు లేదా 200కు మారుతూ ఉంటుంది యాస. అంతేగాని మనం తెలుగు వాళ్ళమన్న విషయం మర్చిపోయి, లేదు వాళ్ళు చెప్పింది మాకు అర్థం కాలేదు, ఆంధ్ర వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థం కాలేదు అంటే అర్థమయ్యేలాగా చెప్పాలి. అంతేగాని దాన్ని ఆంధ్ర తెలంగాణ ఇష్యూ లాగా తీసుకోకూడదు కదా. సరే, తీసుకుంటే తీసుకున్నారు, జనరల్గా మాట్లాడితే మాట్లాడారు. కానీ కవిత గారు ప్రతి దానికి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు? ఆవిడ అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్కి పర్మిషన్ అడిగినప్పుడు కూడా టార్గెట్ చేసే మాట్లాడారు. ఆంధ్రవాడికి తెలంగాణలో ఏం పని, తెలంగాణ రాజకీయాల్లో ఏం పని, అక్కడే చూసుకోవాలి, ఆంధ్ర వాళ్ళ ఆంధ్రాలోనే చూసుకోవాలి అని ఏంటేంటో మాట్లాడారు ఆవిడ. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇడుపు కాగితం అంటే విడాకుల కోసం పవన్ కళ్యాణ్ గారిని అడగండి అని చెప్తున్నారు ఆవిడ. అంటే ఆయన్ని పర్సనల్గా ఆవిడ టార్గెట్ చేస్తున్నారు. అది ఎవరికైనా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకట్లా? ఒకప్పుడు ఆంధ్రాలో వైసీపీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా టార్గెట్ చేశారు. ఎక్కడున్నారు ఈరోజు వాళ్ళు? 11 సీట్లలో ఈవెన్ ప్రతిపక్షంలో కూడా లేరు. ఈవిడకి ఎందుకు? పోనీ ఈవిడేమన్నా కరెక్ట్గా ఉండి రాజకీయాల్లో మాట్లాడితే బాగుంటుంది. ఈవిడేమన్నా కరెక్ట్గా ఉన్నారా? ఎక్కడికి వెళ్ళారు? కేసీఆర్ కేటీఆర్ కుటుంబ పరువు తీశారు ఆవిడ. లిక్కర్ స్కామ్లో తీహార్ జైలుకి వెళ్ళి చిప్పకూడు తినొచ్చారు. ఈసారి ఏదైనా టాపిక్లో చిప్పకూడు అని వస్తే దానికి కావాల్సిన మీనింగ్ కవిత గారిని అడగండి అంటే ఎట్లా ఉంటుంది? నువ్వు తప్పు చేసావు, నీ మీద ఇంకా కేసు ఉంది, నువ్వు ఇంకా తప్పు చేయలేదు అని ప్రూవ్ ఎక్కడ అవ్వలేదు, నువ్వు మళ్ళీ నీ తండ్రి పరువు, నీ తండ్రి ఇంటి పరువు, మీ అన్న పరువు, మీ ఫ్యామిలీ పరువు అంతా తీసి రోడ్డు మీద పెట్టావు, మళ్ళీ ఏం చేయాలని నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు. ఆలోచించుకుంటే ఇలాంటి మాటలు మాట్లాడరు. పర్సనల్గా టార్గెట్ చేయటం అనేది రాజకీయాల్లో మంచిది కాదు. అంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను, రాజకీయ నాయకులకి ఏమన్నా డిస్ప్యూట్స్ ఉంటే మీరు చూసుకోండి, ఫ్యామిలీస్ని లాగకండి. ఎవరైనా సరే ఎవరి ఫ్యామిలీని లాగొద్దు. ఫ్యామిలీ వేరు, రాజకీయాలు వేరు, రాజకీయంగా విమర్శించుకోవటం వేరు. నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏమవుతుంది, జడాశ రావణ్ కుమార్ గారు ఆయన ఒకప్పుడు జడ్జిగా చేసి రిటైర్ అయ్యాను అని అంటున్నారు. రిటైర్ అయ్యారా? రిటైర్ అవ్వండి అని చెప్పి ఆయన్ని ఫోర్స్ చేసి తీశారు. అంటే డిస్మిస్ చేయటం ఎందుకు, ఒక జడ్జిని డిస్మిస్ చేయటం ఎందుకు అనే ఉద్దేశంతో ఆయనతో ఫోర్స్ చేసి రిజిగ్నేషన్ చేయించారా అనేది ఎవరికి ఈ రోజుకి తెలీదు. బట్ ఆయన కూడా ఏం మాట్లాడతారు? చదువుకున్నావు, ప్రాక్టీస్ చేస్తున్నావు హైకోర్టులో, హైకోర్టు మీ మీద ఎన్నోసార్లు సీరియస్ అయింది, చివాట్లు పెట్టింది. మొన్నటిదాకా తెలుగుదేశానికి ఫేవర్గా మాట్లాడావు. తెలుగుదేశం దగ్గర నుంచి నీకు రావాల్సిన పాకెట్ మనీ రాకపోయేటప్పటికీ వైఎస్ఆర్సీపీకి ఫేవరబుల్గా మాట్లాడటం స్టార్ట్ చేసాం.
తెలుగుదేశం కానీ జనసేన నుంచి కానీ ఎవరైనా జంప్ అయ్యి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడుతున్న లాయర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ జనసేన నుంచి కానీ తెలుగుదేశం నుంచి కానీ రావాల్సిన పాకెట్ మనీ ఆగిపోవటమా, వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకపోవటమో జరగటం వల్లనే వీళ్ళు వైసీపీకి ఫేవర్గా మాట్లాడుతున్నారు. రేపు వైసీపీ ఇవ్వట్లేదు, మళ్ళీ ఇంకొక దానికి ఫేవరబుల్గా మాట్లాడతారు. తర్వాత శ్రావణ్ కుమార్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్. ఒక డిప్యూటీ సీఎంని కానీ లేదా ఒక ఎమ్మెల్యేని, డిప్యూటీ స్పీకర్ని కానీ సంబోధించేటప్పుడు గౌరవంగా సంబోధించాలి. ఆ మాత్రం సెన్స్ లేని మీరు జడ్జి ఎలా అయ్యారు? జడ్జి నుంచి రిటైర్ అయ్యి ఇప్పుడు ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు? ఏమనంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అంటారు. అదే మా దౌర్భాగ్యం కూడా. మీరు ఎదుటి వాళ్ళని ఎవరినైనా సరే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడచ్చు. నాలిక గోసి పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తాను అని చెప్పి RRR గారిని బెదిరించవచ్చు, ఏమైనా అనొచ్చు. కానీ అవతల వాళ్ళు మిమ్మల్ని అంటే మీకు లోపల గుచ్చుకుంటుంది. అట్రాసిటీ కేసు పెడతాను అని అంటారు, అంతే. దాన్ని చూసి మిమ్మల్ని చూసి ఎవరు భయపడట్లా. మీరు పెట్టే కేసులను చూసి భయపడి కామ్గా ఉంటున్నారు. అప్పటికి RRR గారు మాట్లాడుతూనే ఉన్నారు. అసలైనా నాకు అర్థం కాదు, ప్రతి వాడికి మీకు పని పాట లేదా? నేను చూస్తున్నాను, నాకు రోజు మొత్తం మీద ఒక వీడియో 2 వీడియోలు చేయడానికి కూడా టైం సరిపోదు ప్రాక్టీస్లో ఉన్నప్పుడు. మరి మీకు అసలు ఇన్ని ఛానల్స్లో ఇంత ఆరాంగా కూర్చొని ఎట్లా మాట్లాడుతున్నారు? జడా శ్రావణ్ కుమార్ గారు, ఇంకొక లేడీ అడ్వకేట్, అంటే మీరే కాదండి, ఇంకొక లేడీ అడ్వకేట్ కూడా ఉన్నారు. ఆవిడ రీసెంట్గా జనసేన నుంచి మరి వైఎస్ఆర్సీపీలోకి మారలేదా అనేది తెలియదు, కానీ జనసేన నుంచి అయితే ఆవిడ బయటకు వచ్చేసారా లేదు వాళ్ళు చూసేశారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగింది. ఆవిడ కూడా అంతే. అసలు అన్ని ఛానల్స్కి ఎలా ఇంటర్వ్యూస్ ఇవ్వగలుగుతున్నారు ఒక రోజుకి? నాకు రియల్గా అర్థం కాలేదు. ఆవిడని మేము కోర్టులో చూసేది కూడా చాలా తక్కువే. నేను ఆంధ్ర హైకోర్టులో వర్క్ చేసినప్పుడు నాకు తెలుసు ఆవిడ పర్సనల్గా. ఆవిడ కోర్టులో వర్క్ చేసేది చాలా తక్కువ. హైకోర్టులో ఆవిడ కనపడరు. శ్రావణ్ కుమార్ గారు అప్పుడప్పుడు కనపడేవాళ్ళు. తర్వాత నేను బ్యాక్ టు పెవిలియన్ అని నేను ఇక్కడ హైకోర్టుకు వచ్చేసాను, తెలంగాణ హైకోర్టుకు వచ్చాను కదా. ఇప్పుడు అక్కడ నాకు అర్థం కాని విషయం అదే అనమాట. వీళ్ళకి ఇంత టైము ఇంటర్వ్యూలు ఇవ్వటానికి, ఛానల్స్లో కూర్చొని మాట్లాడటానికి, ఇన్వెస్టిగేషను ఎవరు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చేయాల్సిన పనులు వీళ్ళు చేసి చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ లాగా లాయర్లు తయారయ్యారు మెయిన్గా ఈ ఇద్దరు. ఏం జరుగుతుంది అనేది ఎవరికీ అర్థం కావట్లా. సరే మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, ఇంకొకటి చేయండి, ఎవ్వరు కాదన్నారు. కానీ ఎవరినైనా విమర్శించేటప్పుడు కానీ లేదా ఎవరి మీదైనా ఎలిగేషన్ చేసేటప్పుడు కానీ వాళ్ళకి మీకు పర్సనల్గా, ఇప్పుడు నాకు మీకు పర్సనల్గా విలువ ఇవ్వాలని ఏం లేదు, కానీ మీకంటూ ఒక ప్రొఫెషన్ ఉంది కదా, అడ్వకేట్స్ మీరు, కాబట్టి మీరు అని రెస్పెక్ట్ ఇస్తా. అలాగే మీకు పవన్ కళ్యాణ్ గారి మీద రెస్పెక్ట్, పర్సనల్గా మీకు నచ్చారు ఆయన, నో ఇష్యూస్. బట్ ఆయన పొజిషన్కి, RRR గారి పొజిషన్కి మీరు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడాలి. దాన్ని బేస్ చేసుకుని మీ క్యారెక్టర్ ఏంటి అనేది తెలుస్తుంది కదా. మీ క్యారెక్టర్ మంచిగుంటే మీరు ఎవరికైనా ఆపోజిట్ ఉన్నవాడు మీ శత్రువు అయినా సరే మీరు రెస్పెక్ట్ ఇస్తారు, లేదు అంటే మీరు ఇవ్వరు. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని డిబేట్లో కూర్చున్నప్పుడు కాస్త మంచిగా పిచ్చిగా మాట్లాడకుండా, చదువుకున్నారు, ఒక మంచి ప్రొఫెషన్లో ఉన్నారు, నలుగురికి చెప్పాల్సిన స్టేజ్లో ఉన్నారు. మీరు అడ్వకేట్ అంటే అంతే కదా, నలుగురికి చెప్పే స్టేజ్లో ఉన్నారు. మీరు ఎంత మంచిగా చెప్తే అవతల వాళ్ళు అంత మంచిగా స్వీకరిస్తారు దాన్ని. అంతేగాని నాలుక కోస్తా, పవన్ కళ్యాణ్కి పంపిస్తా, పవన్ కళ్యాణ్ అది చేస్తాడు ఇది చేస్తాడు ఏంటండి? అన్న పదం మీరు మర్చిపోయారా? రెస్పెక్ట్లో ఉండే వర్డ్స్ అన్నీ మీరు మర్చిపోయారా ఈ ఇన్వెస్టిగేషన్లో? అసలు మీరు ఎంత ధైర్యంగా ఒక డిప్యూటీ సీఎంని కానీ లేదు అంటే అప్పుడప్పుడు సీఎం గారిని, లోకేష్ గారిని కానీ మాట్లాడతారు. రెస్పెక్ట్ ఇవ్వరు మీరు. వాళ్ళు ఆ పొజిషన్కి వెళ్ళారు అంటే మీకంటే నాకంటే చాలా కష్టపడితేనే, చాలా తెలివితేటలు ఉంటేనే వాళ్ళు ఆ పొజిషన్కి వెళ్తారు. అట్లీస్ట్ ఆ పొజిషన్కి వెళ్ళినప్పుడు
వాళ్ళు ఆ పొజిషన్కి వెళ్ళటానికి ఎంత కష్టపడి ఉంటారు, ఎన్ని తెలివితేటలు వాళ్ళకు ఉంటాయి అనేది మనం ఆలోచించుకోవాలి. త్రిపుల్ ఆర్ గారు ఎందుకు మీకు రెస్పాండ్ అవుతున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే నాకు తెలిసి అసలు మిమ్మల్ని పట్టించుకొని కూడా పట్టించుకోరు, రెస్పాండ్ కూడా అవ్వరా ఆయన. ఆయన పార్టీలో నుంచే ఒక లేడీ బయటకు వచ్చేసి ఏంటేంటో మాట్లాడినా కూడా ఆయన ఏం పట్టించుకోలే. ఏనుగెళ్తుంటే గ్రామ సింహాలు మొరుగుతూనే ఉంటాయి, ఏమైనా పట్టించుకుంటాయా? ఏనుగు పట్టించుకుంటుందా? సేమ్ పవన్ కళ్యాణ్ గారు ఏనుగు లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని మీలాంటి గ్రామ సింహాలు ఎన్ని అన్నా పట్టించుకోరు. పవన్ కళ్యాణ్ గారు మీకైతే అసలు రెస్పాండ్ ఇవ్వరు. త్రిపుల్ ఆర్ గారు ఎందుకండి ఆయనకు అనవసరంగా రెస్పాండ్ అవుతారు మీరు? చెప్పండి. బురద మీద రాయేస్తే మీ తెల్ల షర్టే పాడైపోద్ది. జస్ట్ లైక్ ఆయన అలాగే అనుకోండి, వదిలేయండి. వాళ్ళకి మీరు రెస్పాండ్ అవుతున్న కొద్దీ వాళ్ళు ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. మినిమం సంస్కారం లేని వాళ్ళకి మీరెందుకు రెస్పాండ్ అవుతున్నారు? వదిలేయటమే. ఇక్కడ తెలంగాణలో కవిత గారిని, ఆంధ్రాలో జడా శ్రావణ్ కుమార్ గారిని, ఇంకొక 2-3 ఉన్నారు. వీళ్ళని ఇగ్నోర్ చేస్తే చాలా మంచిదన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.